హలో పిల్లలు, ఎలా ఉన్నారు? మనం విక్రమార్క మహారాజు కథలు చెప్పుకుని చాలా కాలం అయిపోయింది కదా. మరైతే ఈరోజు మరొక కథతో మీ ముందుకు మళ్ళీ వచ్చేసాను. విక్రమార్క మహారాజు కథ వృత్తాంతం మీకు గుర్తుంది కదా. అంటే ఈ కథలు ఎవరికి చెప్తున్నారు అన్న విషయం గుర్తుందా? మరొకసారి చెప్తాను, వినండి. ఉజ్జయిని నగరాన్ని భట్టి సహాయంతో విక్రమార్క మహారాజు రంజకంగా పాలిస్తున్నాడు. ధర్మదేవత 4 పాదాల నడుస్తుంది. 6 ఋతువులు గతి తప్పక వచ్చిపోతూ ఉన్నాయి. పంట పొలాలు కలకలలాడుతూ ఉన్నాయి. ప్రజల మధ్య ప్రేమాభిమానాలు, సుఖశాంతులు వెల్లివిరుస్తున్నాయి. సకల కళలు, విద్యలు ఆదరణ పొందుతున్నాయి. అటువంటి సమయంలో విక్రమార్కుడు ఒకనాడు కొలువుదీరి ఉండగా ఒక సాధువు సభలోకి ప్రవేశించాడు. ఆ సాధువు కోరిక మేరకు ఒకానొక మర్రి చెట్టు మీద ఉన్న శవాన్ని ఆశ్రయించిన బేతాళుడిని తెచ్చివ్వటానికి అటుగా అడుగులు వేశాడు మన విక్రమార్క మహారాజు. ఆ మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడున్న శవాన్ని దించి భుజం మీద వేసుకోగానే బేతాళుడు వచ్చేసేవాడు. రాజా, మార్గంలో నీకు అలసట తెలియకుండా ఒక కథ చెప్తాను. చివరలో ఒక ధర్మ సందేహాన్ని అడుగుతాను. దానికి సమాధానం తెలిసి నీవు చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది. ఒకవేళ చెప్పావో మౌనభంగం అయినందున నేను మళ్ళీ తిరిగి మర్రి చెట్టు మీదకు వెళ్ళిపోతాను అని డీల్ కుదుర్చుకుంది. అలా కథ చెప్పడం మొదలుపెట్టాడు బేతాళుడు. ఇప్పుడు మనం ఆ కథలోకి వెళ్ళిపోదాం. విక్రమార్క మహారాజు చాలా సహనవంతుడు. అందుకే ఈసారి కూడా ఏమాత్రం విసుగు చెందక చెట్టుపై నుండి బేతాళుడిని కిందకు దించి భుజం పైన వేసుకుని నడకను ప్రారంభించాడు. రాజా, విసుగు చెందని నీ సహనానికి నా చేతులు జోడించి మొక్కవలసిందే. నీకు శ్రమ తెలియకుండా ఉండటానికి ఓ కథను చెప్తాను, విను అంటూ బేతాళుడు కథను చెప్పడం ప్రారంభించాడు. పూర్వం చంద్రపురి అనే గ్రామంలో 4 అన్నదమ్ములు ఉండేవారు. తల్లిదండ్రుల చాటుగా పెరిగిన బిడ్డలుగా వారికి చాలా కాలం సుఖంగా గడిచిపోయింది. విధి విచిత్రమైనది కదా. కొద్ది కాలం తేడాతో వారి తల్లి తండ్రి మరణించారు. అప్పటి వరకు ఏ విద్యలోనూ నైపుణ్యం సాధించని ఆ నలుగురికి బ్రతకడం చాలా కష్టంగా మారిపోయింది. ఒకనాడు పెద్దవాడు మిగిలిన ముగ్గురితో, తమ్ముళ్ళు, మనం ఇంతకాలం ఏ విద్యలోనూ నైపుణ్యం సాధించలేదు కనుక మనకి ఏ విధమైన గుర్తింపు లేదు. అదీ కాక బ్రతకటానికి అవసరమైన దానిని ఏదీ మనం సాధించకపోవటం వల్లనే మనకి ఇన్ని కష్టాలు. మనం వీలైనంత త్వరగా ఏదో ఒక విద్యలో నైపుణ్యం సాధించి మనం ఎవరికీ తీసిపోమని నిరూపించుకోవాలి. మిగిలిన ముగ్గురు సరే అన్నారు. తిరిగి పెద్దవాడు ముగ్గురితో ఇలా అన్నాడు, తమ్ముళ్ళు, మనం నలుగురం 4 పక్కలకు పోదాం. సరిగ్గా 1 సంవత్సరం తర్వాత నలుగురం అడవిలో ఉన్న దేవి గుడి దగ్గర కలుసుకుందాం. అప్పటికి మనందరం ఏదో ఒక విద్యలో నైపుణ్యం సాధించి తీరాలి. అలాగేనంటే అలాగే అనుకుని నలుగురు 4 పక్కలకు వెళ్ళిపోయారు. సంవత్సర కాలం ఇట్టే గడిచిపోయింది. అనుకున్నట్టుగానే నలుగురు అడవిలో ఉన్న దేవి గుడి వద్దకు ఒకరికొకరు కలుసుకున్నారు. ముందుగా పెద్దవాడు తన సాధించిన విద్య గురించి మిగతా ముగ్గురికి ఈ విధంగా చెప్పాడు. తమ్ముళ్ళు, ఈ సంవత్సర కాలంలో నేను అపురూపమైన విద్యను సాధించాను. ఏదైనా చనిపోయిన దాని ఎముకల్లో ఒక్క ఎముక దొరికినా చాలు, నేను ఆ ఎముకతో ఒక మృత కళేబరాన్ని సృష్టించగలను. ఆ మాటకు రెండవ వాడు, నేను ఆ కళేబరానికి రక్తమాంసాలను సృష్టించే విద్య సాధించాను అన్నయ్య అని చెప్పాడు. మూడవ వాడు, అన్నయ్యలు, నేను రక్తమాంసాలతో చచ్చిపడి ఉన్న మృత కళేబరానికి తగిన చర్మాన్ని సృష్టించే విద్యను సాధించుకొచ్చాను అని చెప్పాడు. నాలుగవ వాడు ఆనందంగా, అన్నయ్యలు, నేను సాధించిన విద్య మీరు నేర్చిన 3 విద్యల కంటే ఉత్తమమైనది. మీ ముగ్గురు సృష్టించిన మృత కళేబరానికి గాలి ఊది ప్రాణం పోయగల విద్యను సాధించాను అంటూ ఆనందంగా చెప్పాడు. సరే, మన విద్యలు ప్రదర్శిద్దాం అని చుట్టుపక్కల వెతగ్గా వారికి ఒక సింహం ఎముక దొరికింది. ఆ ఎముకతో మొదటివాడు తన విద్యతో సింహం అస్థిపంజరాన్ని తయారు చేశాడు. రెండవ వాడు దానికి తగ్గ రక్తమాంసాలను సృష్టించాడు. మూడవ వాడు వాటిపైన చర్మాన్ని సృష్టించాడు. నాలుగవ వాడు గాలి ఊది దానికి ప్రాణాలు పోశాడు. అప్పుడే నిద్ర లేచినట్లు కళ్ళు తెరిచిన సింహం ఎదురుగా కనిపించిన
ఆ నలుగురిని చంపి తిని తన దారిన తాను పోయింది. రాజా, విన్నావుగా ఈ కథ. ఇందులో ఆ నలుగురి చావుకు కారణం పెద్దవాడు కదా, ఆ దోషం అతనికే అంటుతుంది కదా అంటూ బేతాళుడు విక్రమార్కుడిని ప్రశ్నించాడు. ఆ పాపం పెద్దవాడిది కాదు. అతడు తనకు దొరికిన ఎముక దేనిదో తెలియక తన విద్యతో దాన్ని అస్థిపంజరంగా సృష్టించాడు. రెండవవాడు మాంసాన్ని, మూడవవాడు చర్మాన్ని సృష్టించాకనే అది సింహం అని వారికి స్పష్టంగా అర్థమైంది. సింహం క్రూర జంతువు. దాన్ని బ్రతికిస్తే అది తమ ప్రాణాలకు ముప్పు కలిగించవచ్చు అన్న విచక్షణ లేకుండా నాలుగవ వాడు దానికి ప్రాణం పోశాడు. అపురూపమైన విద్యను నేర్చిన వాడికి దానిని ఎటువంటి సమయంలో ప్రదర్శించాలి అన్న విచక్షణ జ్ఞానం లేకుంటే అది వాడితో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగిస్తుంది. కనుక ఆ ముగ్గురి మరణానికి కూడా నాలుగవ వాడే కారణం. విక్రమార్కుడికి మనోభంగం కలగడంతో బేతాళుడు తిరిగి మాయమైపోయి చెట్టుని ఆశ్రయించాడు. విన్నారుగా పిల్లలు ఈ కథ. దీనివల్ల మీకు ఏమర్థమైంది? మనం ఎంత చదివినా, ఏం చదివినా దానిని ఎప్పుడు మనం యూటిలైజ్ చేసుకోవాలి అన్న ఐడియా మనకు ఉండాలి. అది లేకపోతే మనం ఏం చదివినా, ఎంత చదివినా వేస్టే అవుతుంది. ఈరోజు ఈ కథతో ఫుల్ స్టాప్. మరి ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. మర్చిపోయాను, వీడియోస్ ఫ్రీక్వెంట్గా రావడం లేదు కదా అని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే ఎలా? వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.